నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు పాలన విషవృక్షం అయితే మన పాలన కల్పవృక్షం. ప్రభుత్వం చేసిన మంచి పనులను వాలంటీర్లు వివరించాలి. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్. వైసీపీ నేతల ఇసుకదందాకు కలెక్టర్లే సహకరిస్తున్నారు. విమర్శించిన మాజీ మంత్రి ఆనంద్ బాబు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకుంటే ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసన. రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడినే ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న బోయపాటి. యాభై 8 నెలల పాలనలో వ్యవస్థలో మార్పు వచ్చిందంటే వాలంటీర్లే కారణమన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మన చొక్కా చేతులు మడత పెట్టాల్సిన సమయం వచ్చిందని, వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు వివరించాలన్నారు. ఫిరంగిపురం మండలం రేపూడిలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రతిభ కనపరిచిన వాలంటీర్లను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో సత్కరించారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు వివరించాలని తెలిపారు. మనం అమలు చేస్తా ఉన్న మేనిఫెస్టో మీద నమ్మకంతో, మనం అమలు చేస్తా ఉన్న నవరత్నాల పథకాలని, పరిపాలనా సంస్కరణలని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే మన వాలంటీర్ల వ్యవస్థ. ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపన పడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 58 నెలలు మనం అలసిపోకుండా పేదలకు సేవ చేశాం. ఇక 2 నెలలు పేదవాడికి సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. మన యువ సైన్యం రాబోయే 2 నెలలు యుద్ధానికి సిద్ధం కావాలని సూచించారు. వాలంటీర్లంటే చంద్రబాబుకు కడుపు మంట అన్న సీఎం, జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పథకాలు అమలు చేస్తే వాలంటీర్లు అర్హులైన ప్రతి పేదవాడికి ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇంటికి వెళ్లి పథకాలను అందిస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే మన పరిపాలన ఓ కల్పవృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ప్రజల్లో బలం కానీ విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇస్తున్నారని, బాబు హామీలు అమలు చేయాలంటే 1,26,140 కోట్లు ఖర్చు అవుతుందని, అవి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. పేదలకు సేవ చేసే వాలంటీర్లే కాబోయే లీడర్లన్నారు.
వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడూ జరగని విధంగా చేస్తే మీ బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. ఎప్పుడూ జరగని విధంగా అది కూడా 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ నాన్ డీబీటీగా కనీసం 1,07,000 కోట్లు వేసుకున్నా కూడా ఆ 3,55,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే మీ బిడ్డ ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటాడు ఈ 6 కాదు, ఈ 6కు శాంపుళ్లు మాత్రమే అని చెప్పి. చంద్రబాబు చెప్పిన 6 పథకాలు, చంద్రబాబు చెప్పిన 6 స్కీములు అవి కూడా కలిపితే ఆ 6 స్కీములకు అయ్యే ఖర్చు 73,000 కోట్లు. ఇలా టచ్ చేయలేని స్కీములు మరో 52,000 కోట్లు. మొత్తంగా 1,26,140 కోట్ల రూపాయల లెక్కలు తేలుతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే, గతంలో ఏమీ చెయ్యని ఈ వ్యక్తి, ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ 70,000 కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే. లేదు కాదు, 1,26,000 కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇది అయ్యేదా? మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ మైనింగ్ పై విపక్షాలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు వాటాలు వేసుకుని పంచుకుంటూ అక్రమ మైనింగ్ ను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఎన్జీటీ అనేకసార్లు ప్రభుత్వం తీరును తప్పుపట్టినా బరితెగించి ఇసుక దందా కొనసాగించడం దారుణమన్నారు ఆనంద్ బాబు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వత్తాసు పలికే అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇసుకకి ఒక పాలసీ లేకుండా అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో దోపిడీ జరుగుతూ ఉంది. ఈ ఇసుక అక్రమ మైనింగ్ మీద, అక్రమ దోపిడీ మీద మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఎన్నో రకాలుగా ఆందోళన చేశాం. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి అందరూ కూడా వాటాలు వేసుకొని పంచుకొని అక్రమ ఇసుక దందా వ్యవహారం సాగిస్తూ ఉన్నారు. కోర్టులు మొట్టికాయలేస్తూ ఉన్నాయి, చివాట్లు పెడతా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఎన్ని చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు 21 మంది కలెక్టర్లు అసలు మైనింగే జరగట్లేదని చెప్పి రిపోర్టులు సబ్మిట్ చేశారు. అసలు ఏం చేస్తా ఉన్నారు? అసలు మైనింగ్ జరుగుతుందా, జరగట్లేదా? అసలు ఇష్టానుసారం సహకరిస్తా ఉన్నారు. ఇంకొక 25 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తాబేదారులు చేసేటటువంటి ఈ అక్రమ ఇసుక దందాకి మీరందరూ కలెక్టర్లుగా, ఐఏఎస్లుగా ఉండి సహకరించడం అనేది సిగ్గుమాలిన చర్య అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. హెచ్చరిస్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏమవుతారో రేపు. వీటన్నిటి కూడా రేపు లెక్కలు చెప్పిస్తాం. పూర్తి ఆధారాలు ఉన్నాయి. కలెక్టర్లు కానీ, మైనింగ్ అధికారులు కానీ ఎవడు కూడా తప్పించుకొని పోలేడు పక్కకి. అది గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు మంత్రి అంబటి రాంబాబు. థ్రోట్ ఇన్ఫెక్షన్ తో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఆయనను వైద్యులు పరీక్షించి ట్రీట్మెంట్ చేశారు. విద్య, వైద్య రంగాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపిన మంత్రి అంబటి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో వసతులు పెరిగాయన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచి హాస్పిటల్ నా అభిప్రాయం. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలోకి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వచ్చాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కన్నా కూడా మెరుగైన వైద్యం ఇక్కడ జరుగుతుందని నమ్ముతాను. కాకపోతే ఫ్రెష్గా ఉంటుంది, అట్మాస్ఫియర్ అంతా బందీగా ఉంటుంది, పేద ప్రజానీకులు ఉంటారు అని సందేహిస్తారు తప్ప బెటర్ వైద్యం జరిగేది ఖచ్చితంగా
కార్పొరేట్ హాస్పిటల్ కన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళని గత్యంతరమైన పరిస్థితి వస్తే నేను ఇక్కడికి వచ్చాను. లోపలంతా వాపు ఉందన్నారు, అల్సర్ కూడా ఉందన్నారు. ట్యాబ్లెట్స్ రాసిచ్చాను. వైద్య రంగానికి ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. వైద్యం, విద్య రెండు పేదవాడికి అందాలని భావించేటటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. చంద్రబాబు జగన్ రాయలసీమ ద్రోహులని అన్నారు మాజీ ఎంపీ చింతామోహన్. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుందని రాసి ఉందని, ఆనాడు తిరుపతి రాజధాని అంటే కాదని కర్నూలు, హైదరాబాద్కు మార్చారని చెప్పారు. తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు అమరావతిని రాజధాని అని ప్రకటించారని విమర్శించారు. తిరుపతిని రాజధాని చేసేందుకు సహేతుకమైన కారణాలు తాను చూపించగలనని చింతామోహన్ పేర్కొన్నారు. 300 సంవత్సరాల క్రితం వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఒక సెయింట్ ఉండేవాడు. ఆయన కాలజ్ఞానం అని రాశాడు. ఆ కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని చెప్పాడు. ఎన్నో చెప్పాడు, అన్నీ జరిగాయి. తిరుపతి రాజధాని నగరం కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. 70 సంవత్సరాల క్రితం ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని, సంజీవ్ రెడ్డి గారు బలం ఎక్కువ ఆయనకి ఆ రోజు, దాన్ని మోసం చేసి కర్నూలుకు తీసుకెళ్ళాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాదు నుంచి అది శపించబడ్డ స్థలం తుళ్ళూరు. తుళ్ళూరు తర్వాత వైజాగ్. రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఎక్కడంటే గాల్లో ఉంది. ఏంది 3 రాజధానులు అంటావు, మళ్ళీ హైదరాబాద్ అంటావు. మరి రాయలసీమలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు, తిరుపతిలో చదువుకున్న చంద్రబాబు నాయుడు స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు ఆ తుళ్ళూరుకు వచ్చాడు, ఆ భూములు అమ్ముకునేదానికి. ఈయన విశాఖపట్నం పోయి భూములు ఆక్రమించేదానికి ఆడ రాజధాని అంటాడు. ఎందుకు చేస్తున్నారు వైసీపీ కానీ టీడీపీ కానీ నేను అడుగుతున్నాను. చంద్రబాబుకు దమ్ముంటే జవాబు చెప్పాను, తిరుపతి కాదని చెప్పాను. షర్మిల రాకతో కాంగ్రెస్ బలం పెరిగిందన్న ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా సభలకు వస్తున్నారని చెప్పారు. మరి కాంగ్రెస్ మైలేజ్ పెంచింది షర్మిలమ్మ. నేను చెప్తున్నాను, మహిళలందరూ కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు కావడం మొట్టమొదటిసారి. షర్మిలమ్మను ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి మహిళలు అన్ని పార్టీల్లో మొదలైనాయి. ఇది ప్రజల్లో గుబులు మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి మీరందరూ నమ్మరుగా నేను చెప్తున్నా, 130 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని సాధించబోతా ఉంది. రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడిని ఎన్నుకోవడం భావితరాలకు మంచిదని సినీ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ అన్నారు. చౌడవరంలోని ఆర్వీఆర్ఎన్జేసీ కళాశాల జాతీయ స్థాయి టెక్నికల్, కల్చరల్ అండ్ స్పోర్ట్స్ ఫెస్ట్లో బోయపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. తాను జేకేసీ కళాశాలలో విద్యను అభ్యసించాను కాబట్టే సినీ ఇండస్ట్రీలో నిలబడగలిగాను అని చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటు వేయడం మాత్రం మర్చిపోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరు మనం ఇక్కడ ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎలా ఉన్నాం, ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుండెమే చేసుకుని ఆలోచించాలి. చదువుకున్న మనమే, సంస్కారవంతులమైన మనమే ఒక పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటు వేయలేకపోతే ఎలా? దయచేసి దయ ఉంచి దయతో మనం చదువుకున్నామని కాదు, మనం చదువుకున్న తర్వాత బయటికి వెళ్ళి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అంటే ఆ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయగలిగే నాయకుడు ఎవరు? దయచేసి ఆలోచించండి. ఎందుకంటే రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడు కావాలి తప్ప రాబోయే ఎన్నికల గురించి ఆలోచించే నాయకుడు మీకు అవసరం లేదు. గ్యారంటీ రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడు కావాలి. ఒక మంచి నాయకుడు వస్తే మీరు ప్రపంచంలో ఎలా బతకాలో డిజైన్ చేస్తాడు. దయచేసి ప్రతి ఒక్కరూ బాధ్యతతో, మనకున్న బాధ్యతతో తప్పకుండా వెళ్ళి పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటు వేసి నేను ఓటర్ని అని చెప్పినప్పుడే మన సొసైటీ బాగుంటుంది. భవిష్యత్తులో మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు తీస్తానో లేదో కానీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే సినిమాలు మాత్రం ఖచ్చితంగా తీస్తానని బోయపాటి శ్రీను అన్నారు. మీరు ఎన్ని సినిమాలు చేశారు అని అంటే ఒక 10 సినిమాలు చేశాను అని చెప్పగలను. ఇప్పటి వరకు
అలాగే మీరు ఏం చదివారు, ఎక్కడ చదివారు అని అంటే నాకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ సర్టిఫికెట్ ఇచ్చింది జేకేసీ కాలేజ్ ఈ గుంటూరు జిల్లా. అదే నా మూలం. అదే ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం. కాలేజ్ పేరు చెప్పి కానీ అలా క్లాసులే కొట్టి సినిమాలు చూసిన నేను ఈరోజు అదే సినిమాకి డైరెక్టర్గా మారి మీ ముందు వచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నాను. దానికి కారణం నా కాలేజ్. 10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 17, 18 తేదీలలో ప్రజ్ఞా వికాస్ మోడల్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరగనున్న మోడల్ పరీక్ష వాల్ పోస్టర్ను సిపిఎం కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. 10వ తరగతి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను అర్థం చేసుకుని తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ప్రజ్ఞా వికాస్ మోడల్ పరీక్ష ఉపయోగపడుతుందన్నారు. పరీక్షలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికేట్తో పాటు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. అన్ని మండలాల్లో జరగనున్న పరీక్షలో 10వ తరగతి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. మార్చి 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరగబోతూ ఉన్నాయి. విద్యార్థులంతా కూడా ప్రిపరేషన్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి పరీక్షా విధానంలో కూడా కొద్దిపాటి మార్పులు వచ్చింది. వీటన్నిటినీ అర్థం చేసుకుని విద్యార్థుల యొక్క నైపుణ్యాలు పెంచడానికి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకి ప్రజ్ఞా వికాసం అనే పరీక్షని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పరీక్ష రేపు ఫిబ్రవరి 17, 18 అని శని ఆదివారాల్లో జిల్లా వ్యాప్తంగా జరగబోతూ ఉంది. ఈ ప్రశ్నాపత్రం ఆన్సర్ చేయటం వలన రేపు పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ ప్రశ్నలు అనేది కూడా విద్యార్థులకి మరి స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల ఈ 17, 18 ఫిబ్రవరిలో జరిగేటటువంటి ప్రజ్ఞా వికాసం పరీక్షని విజయవంతం చేయాలని తల్లిదండ్రులకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పబ్లిక్ పరీక్షలకు వెళ్ళబోయే ముందు ఒక ధైర్యం కలిగించడానికి, వాళ్ళ నైపుణ్యాలు పెంచడానికి ఈ పరీక్ష దోహదపడుతుందని తెలియజేస్తూ కలుషిత నీటితో నగరంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. డయేరియాతో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, ఆసుపత్రి పాలైన వారికి 25,000 రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నగరంలో ఆందోళనకర పరిస్థితి నెలకొందన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నీటి వల్ల సమస్య రాలేదనే చెప్పడం దురదృష్టకరమన్నారు. గత వారం 10 రోజులుగా గుంటూరు శారదానగర్ కాలనీ, ఇతర చుట్టుపక్కల కొన్ని కాలనీల్లో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పైపులు పగిలిపోయి నీరు కలుషితం అయ్యి మాసివ్గా డయేరియా వ్యాపించినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగా అది బాగా విస్తరించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఇక్కడికి వచ్చి అసలు నీళ్ల వల్ల ఇదేం కాలేదు, ఏదో వేరే కారణాలు మీరు ఏదో తినుంటారు అది ఇదని చెప్పి దాన్ని తేలిక చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితం కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ 10 రోజుల క్రితం సకాలంలో మేలుకొని ముందస్తు చర్యలు తీసుకొని ఉండుంటే ఇంత ఆందోళనకరమైన పరిస్థితి వచ్చిండేది కాదు. ఒక నిండు ప్రాణం బలి ఉండేటువంటిది కాదు. వాళ్ళ నిర్లక్ష్యమే మొత్తం పరిస్థితికి కారణం. అందుకని ప్రభుత్వం ఎప్పటికైనా వాళ్ళ తప్పుని గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం పైప్లైన్ మరమ్మతులు చేయకుండా పబ్బం గడిపే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందించి ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో మంచినీళ్లను పంపిణీ చేయాలని కోరారు. కలుషిత నీటితో బాలిక మృతి ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఘటనపై కమిటీ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని శ్రీనివాసరావు ప్రశ్నించారు. పైగా పైపులు అవి పాతవైపోయి మురికి కాలువలతో కూడా కలిసి కలుషితం పోతూ ఉంటే పైపుల్ని రీప్లేస్ చేయకుండా వాటినే ట్యాంకులు మాత్రం క్లీన్ చేసి నీళ్లు వదలటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది, క్షమించరానటువంటి నేరం. ఒకరు ప్రాణాలు, ఒక అమ్మాయి 17 సంవత్సరాల అమ్మాయి నిండు ప్రాణాలు కోల్పోయింది. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. 5 లక్షలు చెక్ ఇచ్చి చేతులు దులుపుకోవటం అనేది క్షంతవ్యం కాదు. అందుకని 25 లక్షలు ఇచ్చి వాళ్ళకు ఇల్లు సౌకర్యం కల్పించాలి. అలాగే ఈరోజు ఆసుపత్రిలో చేరి
మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వాళ్ళకి విరోచనాలు వాంతులు అయ్యి డయేరియా వచ్చి తిరిగి వచ్చిన వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయలకి నష్టపరిహారం వాళ్ళందరికీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నాయని ధ్వసమెత్తారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాబురావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇసుక అనేది ఒక పెద్ద మాఫియాలాగా మారిపోయింది రాష్ట్రంలో. కేంద్రం మైనింగ్ డిపార్ట్మెంటు వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టినా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కొమ్మక్కయ్యే ఈరోజు ఇసుకని పెద్ద ప్రివిలేజ్ సరుకు కింద మార్చేశారు. మాఫియా ఈరోజు అధికార పార్టీ నాయకులే ఈ మాఫియానంతా కూడా రింగులాగా ఏర్పడి నడుపుతున్నారు. దీన్ని ఖచ్చితంగా విచ్ఛిన్నం వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడైనా సరే ఎన్నికల సమయంలో అయినా సరే వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను పోలీసు డిపార్ట్మెంట్ను కూడా కోరుతున్నాను. 4.5 ఏళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. అన్ని విభాగాల్లో 30,000 కోట్ల రూపాయలకు పైగా ఉద్యోగులకు ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొంతమేర బకాయిలను చెల్లిస్తామని ఉద్యోగులను ప్రభుత్వం మభ్యపడుతుందన్నారు. మార్చి 31వ తేదీ నాటికి ఉద్యోగుల బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఉద్యోగుల విషయంలో పూర్తిగా మొండి వైఖరి వ్యవహరిస్తూ మాకు రావాల్సినటువంటి డిఏలు కానీ, మాకు రావాల్సిన పిఆర్సీ ఏరియర్స్ కానీ, ఆఖరికి మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్లు కానీ, ఏపీజీఎల్ఐలు, గ్రూప్ ఇన్సూరెన్సులు, అలాగే మాకు రావాల్సినటువంటి సరెండర్ లీవులు అన్నీ కూడా బకాయిలు పెట్టి 1,000 కోట్ల రూపాయలు, 30,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టి ఇవాళ ఎన్నికల చివరిలో వచ్చినప్పుడు మంత్రుల కమిటీ పిలిచి మేము మార్చి 31వ తేదీ కల్లా 5,500 కోట్లు ఇస్తామని చెప్తోంది. ఈ విషయాన్ని మాత్రం చెప్తున్న ఈ విషయాన్ని ఈ రాష్ట్రంలో పనిచేసే ఏ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎవరు నమ్మట్లేదు. ఈ రాష్ట్రం ఇప్పటికే ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక గడువు ఇవ్వటం, మార్చి పోతే సెప్టెంబర్ పోతే మార్చిలోపు మేము పేమెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఉన్న బాకీలన్నీ సెప్టెంబర్ 23 లోపు మేము పేమెంట్ చేస్తామని చెప్పి ఆ రోజున మంత్రుల కమిటీలో చెప్పడం జరిగింది. రిటర్న్గా కూడా ఇచ్చిన తర్వాత కూడా అది కూడా చేయకుండా ఇవాళ మార్చి ఫస్ట్ వీక్ వచ్చే సమయంలో మాకు మార్చి 31 లోపు ఇస్తామని చెప్పేసి డెడ్ లైన్ పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు మాకు రావాల్సినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ చెల్లించాలి. అలాగే మాకు ఇప్పటికే ఉన్నటువంటి పిఆర్సీ డ్యూలో 30% ఐఆర్ తోటి పిఆర్సీ కనీసం 30% ఇంటరిమ్ రిలీఫ్ ప్రకటించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 17, 18వ తేదీలో జరగనున్న బాలోత్సవం కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో కెఎస్ లక్ష్మణరావు బాలోత్సవ్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. 2 రోజుల పాటు హిందూ కళాశాలలో జరగనున్న బాలోత్సవ్ కార్యక్రమంలో 3,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 40 అంశాలలో విద్యార్థులకు పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా బాలోత్సవాలు ఫిబ్రవరి 17, 18 తేదీల్లో బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో హిందూ కాలేజీ ప్రాంగణంలో జరగబోతా ఉన్నాయి. మొదటి రోజున సుమారు 3,000 మంది పాఠశాల విద్యార్థులు, రెండో రోజున 3,000 మంది పాఠశాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనబోతూ ఉన్నారు. విద్యార్థుల్లో ఈరోజు చదువు యొక్క ఒత్తిడి పెరిగింది, మానసిక ఒత్తిడి పెరిగింది. వాటి నుంచి ఉపశమనం కలిగించి విద్యార్థులకి ఏ అంశాలమైతే ఆసక్తి ఉందో, ముఖ్యంగా సాంస్కృతిక అంశాలు, ఫోక్ డ్యాన్సు, క్లాసికల్ డ్యాన్సు, అలానే వెస్ట్రన్ డ్యాన్సు, అలానే ఇతర అనేక అంశాలు, ఫైన్ ఆర్ట్స్కు సంబంధించినటువంటి అంశాలు, లిటరరీకి సంబంధించినటువంటి అంశాలు, దాదాపు 30-40 అంశాల్లో ఈ పోటీలు జరగబోతూ ఉన్నాయి. గత 3 ఏళ్లుగా ఈ బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి పెద్ద ఎత్తున పిల్లలు పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికే ఎంట్రీలు పెద్ద సంఖ్యలో వచ్చినాయి. ఎంట్రీ ద్వారా రాకపోయినప్పటికి కూడా వాళ్ళు ఆ రోజైనా సరే స్పాట్గా కూడా వచ్చి పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. గుంటూరులో జరిగే బాలోత్సవాల్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు పాలన విషవృక్షం అయితే మన పాలన కల్పవృక్షం. ప్రభుత్వం చేసిన మంచి పనులను వాలంటీర్లు వివరించాలి. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్.
నిరుపేదల ఇసుక దందాకు కలెక్టర్లే సహకరిస్తున్నారు విమర్శించిన మాజీ మంత్రి ఆనంద్ బాబు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకుంటే ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. కలెక్టరేట్లో ఉద్యోగుల నిరసన. రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడినే ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న బోయపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.